హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే చందమామ కథ నాకేం లాభం. కథ రచయిత శ్రీ కోలపల్లి ఈశ్వర్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. కోటిపల్లిలో తిమ్మయ్య అనే వ్యాపారి ఉండేవాడు. అతను పరమ దురాశపరుడు. ధనికుడే కానీ కరడు కట్టిన స్వార్థబుద్ధి కలవాడు. తనకు లాభం లేనిదే ఏ పని చేసేవాడు కాదు. పక్క ఊరు నుంచి బ్రతుకు తెరువుకు ఆ ఊరికొచ్చిన చెన్నయ్య అనే వ్యక్తి తన కుటుంబంతో తిమ్మయ్య ఇంట్లో కొత్తగా అద్దెకి దిగాడు. ఒకరోజు తిమ్మయ్య అంగడి నుంచి ఇంటికి వస్తూ ఉంటే చెన్నయ్య కూతురు 12 ఏళ్ల మీనాక్షి ఎదురుపడింది. ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడిగాడు తిమ్మయ్య. కొబ్బరి బొండాలు కొట్టుకోవటానికి మీ ఇంట్లో కత్తి అడిగి తీసుకెళ్ళాను. పని అయిపోయింది, ఇవ్వటానికి వచ్చానన్నది మీనాక్షి. తిమ్మయ్య చిరుకోపంగా, నువ్వు చేసిన పని ఏం బాగోలేదు తల్లి. కత్తి అయితే ఇచ్చావు కానీ మరి ఆ కత్తి వాడుకున్నందుకు నాకు ఒక కొబ్బరి బొండం అయినా ఇచ్చావా అన్నాడు. వెంటనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళి ఒక కొబ్బరి బొండం తెచ్చి తిమ్మయ్యకి ఇచ్చింది. ఇలా 2 రోజులు గడిచాయి. 3వ రోజు మధ్యాహ్నం భోజనానికి వచ్చిన తిమ్మయ్య అక్కడ మీనాక్షిని చూసి, ఏంటి సంగతి అని అడిగాడు. ఈరోజు పండుగ కదా మావయ్య, పిండి వంటలు చేసుకోవటానికి అమ్మ తెమ్మని చెప్పిందని మీ ఇంట్లో నుంచి బాణలు తీసుకెళ్ళాను. పని అయిపోయింది, బాణలు ఇవ్వడానికి వచ్చానన్నది మీనాక్షి నవ్వుతూ. అలాగా, బాణలు ఇచ్చేసావు కానీ మరి దానిని వాడుకున్నందుకు ఏం తెచ్చావు తల్లి అని అడిగాడు తిమ్మయ్య నిష్ఠూరంగా. మీనాక్షి నాలుక ఖర్చుకుని, ఒక్క నిమిషం అంటూ వెంటనే వాళ్ళ ఇంట్లోకి పరిగెత్తిపోయి ఒక గిన్నెలో గారెలు బూరెలు తెచ్చి తిమ్మయ్యకి ఇచ్చింది. తిమ్మయ్య సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ మీనాక్షిని ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని వీపు తడుతూ, బాగుంది, ఇక నుంచి నా చేత అడిగించుకోకూడదు. ఏదైనా వస్తువు మా ఇంటి నుంచి తీసుకెళ్ళావనుకో, అది వాడుకున్నందుకు ఏదైనా ఇచ్చావనుకో, నాకు చాలా సంతోషంగా ఉంటుంది, తెలిసిందా అన్నాడు. మీనాక్షి తెలిసిందన్నట్లు తలాడించి నవ్వుతూ అక్కడి నుంచి చరచరా వెళ్ళిపోయింది. వారం రోజుల తర్వాత ఏదో పని మీద పక్క ఊరికి వెళ్ళి అప్పుడే తిరిగి వస్తున్న తిమ్మయ్య తన ఇంట్లోంచి వస్తున్న మీనాక్షిని చూశాడు. ఏం మీనాక్షి, ఏదైనా తిరిగి ఇవ్వటానికి వచ్చావా అన్నాడు ఆశగా నవ్వుతూ. అవును మామయ్య, తిరిగి ఇవ్వటమే కాదు, మీరు చెప్పినట్లుగా మీరు అడగకముందే మిగతా పని కూడా పూర్తి చేసేసానన్నది మీనాక్షి వేళకోడంగా. ఇంతకీ ఏం తీసుకెళ్ళావు అన్నాడు తిమ్మయ్య. ఎలుకల బోను, మా ఇంట్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉంటే పట్టుకెళ్ళాను. పని అయిపోయింది, బోన్ తీసుకెళ్ళినందుకు మీకు ఏదైనా ఇవ్వాలి కదా, అందుకే బోనులో పడ్డ 2 పెద్ద ఎలుకలను మీ ఇంట్లో వదిలి బోను మీ అబ్బాయికి ఇచ్చానంటూ వెళ్ళిపోయింది మీనాక్షి. తిమ్మయ్యకు బుర్ర తిరిగిపోయింది. ఒక్క క్షణం నోట మాట రాలేదు. అయితే ఈ సంఘటన తరువాత తిమ్మయ్యలో క్రమంగా మార్పు వచ్చింది. ఏ పని చేసినా నాకేం లాభం అనే ఆలోచన ధోరణిని వదులుకున్నాడు. నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ కూడా చేయండి.